సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం మీద కేటీఆర్ గారికి సవాల్ విసిరారు. తీరా చూస్తే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు. ఇప్పుడు రైతు సింపుల్ అయ్యా, ఇది పెద్ద చర్చ కాదు. అంటే సూటిగా చెప్తున్నా, తెలంగాణ రాకముందు రైతులు నీళ్ళకు గోసపడ్డారు, కరెంటుకు గోసపడ్డారు, విత్తనాలకు గోసపడ్డారు, ఎరువులకు గోసపడ్డారు, గోడౌన్లకు గోసపడ్డారు, రుణ సౌకర్యానికి గోసపడ్డారు, చివరికి మార్కెట్కు గోసపడ్డారు. అవన్నీ మేము పరిష్కరించినాం. ఇవాళ మళ్ళీ అవన్నీ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. కరెంటు సమస్య కనబడుతుంది, నీళ్ళ సమస్య కనబడుతుంది, అనేక విత్తనాల సమస్య కనబడుతుంది. ఎరువుల కోసం క్యూలలో తెలంగాణ స్టేట్ మొత్తంలో షాపుల ముందర పడిగాపులు పడిస్తుంది. అంటే ద్రోహం చేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించి మేము వచ్చినాం. ఛాలెంజ్ విసిరినటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి ఫరారైండు. ఢిల్లీకి ఫరారు కావడం అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒప్పుకోవడమే. మాది మాటల ప్రభుత్వం, మేము ద్రోహం చేసినాం కాబట్టే, మా ద్రోహాన్ని మీరు ఎండగడతారు కాబట్టి నేను ఢిల్లీకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇది అసలు కథ.